మొదటి రోజు పార్లమెంటు సమావేశాలు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ కు సన్మానించిన ప్రధాని. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం. 134 స్థానాల్లో విజయ గీతను ఎగురవేసిన కేజ్రీవాల్. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. కాంట్రాక్టర్ల పేరుతో అందిన కాడికి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బండి సంజయ్ విమర్శ. జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు. ఈ నెల 16కు బదులు ఒకరోజు ముందే రానున్న బీజేపీ చీఫ్. జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం. జైలు నుంచి విడుదలైన సింహయాజులు. కేసు పెండింగ్ లో ఉండటంతో జైల్లోనే మిగతా 2 నిందితులు. ఎమ్మెల్యేలు కొనుగోలంతా డ్రామా. ఈ కేసును దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేయాలన్న రామచంద్రరావు. ఓయూలో నూతన పరిపాలనా భవన నిర్మాణం. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి. మహబూబాబాద్ జిల్లాలో న్యాయం కోసం రోడ్డెక్కిన ఓ మహిళ. అంగన్వాడీలో ఉద్యోగం ఇప్పిస్తారని టీచర్ మల్లికాంబ 50,000 రూపాయల లంచం తీసుకుందంటూ ఆరోపణ. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మంత్రి కేటీఆర్ అభినందనలు. అర్జున్ అవార్డు సాధించిన క్రీడాకారిణి శ్రీజ. డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారు. ఇల్లు ఇవ్వక ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారని పొన్నాల ఆగ్రహం. ఆన్లైన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు. వాట్సాప్ కాల్ సెంటర్ల ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు ముఠా గుట్టురట్టు.